నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో సిపిఎం పార్టీ ఇల్లెందు మండల 8వ మహాసభలు సుందరయ్య నగర్లో ఘనంగా నిర్వహించారు. అమరులు గుగులో ధర్మ, కూకట్ల శంకర్, కారం సంజీవరావు ప్రాంగణంలో సుత్తి కొడవలి నక్షత్ర మహాసభ గుర్తుగా జెండాలు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా ఎర్రని తోరణాలతో అందంగా అలంకరించారు. దేశ రాష్ట్ర డివిజన్ పట్టణ నాయకులు చిత్రపటాలను ఏర్పాటు చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి సోమయ్య జెండా ఆవిష్కరించగా వందనం స్వీకరించారు. అమరుల స్తూపానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, పి సోమయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు కొండబైన నాగేశ్వరరావు, కారేపల్లి ఇల్లెందు మండల కార్యదర్శి నరేందర్, అబ్దుల్ నబీ, మండల నేతలు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఎండి జైబున్నీసా అధ్యక్షతన జరిగిన మండల సభలో ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన విద్వేషాలు రెచ్చగొట్టడం, మతాల మధ్య చిచ్చులు పెట్టడంతో ఆ పార్టీ ఆరితేరిందని అన్నారు. దీనికి ఉదాహరణగా దేశంలో రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయని తెలిపారు. డబల్ బుల్డోజర్ అని చెప్పుకుంటున్న మణిపూర్లో నేటికి విద్వేషాలు రగులుతున్నాయని, ఆర్పటంలో బుల్డోజర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సమస్యపై ప్రధాని నోరు విప్పకపోవడం దారుణమని విమర్శించారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ కాలరాస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లగచర్లలో జరుగుతున్నది ఏమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? అన్నాడు బీఆర్ఎస్ చేసిన తప్పు. రైతుల చేతులకు బేడీలు వేస్తే దానికి నిరసనగా వేలాది మందితోని మేము సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ పార్టీ వామపక్షాలుగా వేలాది మందితో ఖమ్మంలో సభ జరిపి నిరసన వ్యక్తం చేశాం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నది ఏమిటి? నువ్వు రంగారెడ్డి జిల్లాలోనేమో ఫార్మాసిటీ కడతానంటే అక్కడికి పోయి మొన్న ఎన్నికల సందర్భంలో వేలాది ఎకరాలు రైతులను తీసుకొని ఫార్మా యజమానులకి కట్టబెట్టడానికి తీసుకున్నావా? దీన్ని రద్దు చేస్తామని చెప్తావా? అంటే రంగారెడ్డి జిల్లాలో పనికిరాంది నీ మహబూబ్ నగర్ జిల్లాలో నీ నియోజకవర్గంలో పనికి వస్తుందా? తీసుకుపోయి అక్కడ పెడతావా? అక్కడ పెట్టేది కూడా ఏ రూపంలో పెడతా ఉన్నావు? భూసేకరణ చట్టం ఏం చెప్తా ఉంది? ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన రాష్ట్రంలో కూడా కేసీఆర్ దానికి తూట్లు పొడిచాడు భూసేకరణ చట్టానికి. కానీ భూసేకరణ చట్టం ఎవరు చేశారు అసలు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా, యూపీఏ ప్రభుత్వం కదా. 2013లో యూపీఏ 2 ప్రభుత్వం కదా భూసేకరణ చట్టం చేసింది. సోనియా గాంధీ చెప్పింది. సోనియా గాంధీ చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించారు. ఇవాళ ఆ చట్టం ప్రకారం నువ్వు భూమిని సేకరించాలి, ఎక్కడైనా పరిశ్రమ పెట్టాలి అంటే భూసేకరణ చట్టం ఏం చెప్తా ఉంది? ఎట్టి పరిస్థితుల్లో 3 పంటలు పండే భూమిని తీసుకోవద్దు, 2 పంటలు పండే భూమిని తీసుకోవద్దు. నువ్వు మొదట ఏదైనా పరిశ్రమ పెట్టాలి అంటే అసలు పంట పండినటువంటి భూమి ఏది ఉంటుందో దాన్ని సెర్చ్ చేసి దాన్ని తీసుకొని, పంట పండదు కాబట్టి అక్కడ నువ్వు పరిశ్రమ పెట్టు, ఇబ్బంది ఏమి లేదు. కానీ నువ్వు బంగారులాగా 2 పంటలు పండేటటువంటి భూమిని తీసుకొని అక్కడ ఉన్న గిరిజన పేద రైతుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే రైతులు తిరగబడరా? రైతుకి ఉన్న గిరిజన పేద రైతుకు ఉన్నటువంటి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు కూడా నువ్వు లాక్కునేటటువంటి పని చేస్తూ ఉంటే అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డో, అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డో లేకపోతే ఇతర మంత్రుల్లో తమకున్న భూమిని తాము స్వచ్ఛంగా అప్పచెప్తారా? మీరు చూడండి, ఎక్కడైనా భూసేకరణ జరుగుతూ ఉంది అని అంటే అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళ పొలాల దగ్గర ఏమీ రావు. వాళ్ళ పొలాల పక్కన వస్తాయి, రింగు రోడ్లు వస్తాయి వాళ్ళ పొలాల పక్కన, పరిశ్రమలు వస్తాయి వాళ్ళ పొలాల పక్కన, ఫ్యాక్టరీలు వస్తాయి, అట్లాగే మార్కెట్లు వస్తాయి వాళ్ళ పొలాల పక్కన. వాళ్ళ పొలాలకు విలువ కలిగేటట్టుగా వాటి పక్కన వస్తాయి, వాటిల్లో మాత్రం రావు. పేదవాడు మాత్రం వాడి భూములు అప్పచెప్పాలి. ఏమి న్యాయం రేవంత్ రెడ్డి ఇది అని చెప్పేసి మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ న్యాయం సరైనటువంటి న్యాయం కాదు, ఈ పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదు. ఇవాళ ఒక ప్రత్యామ్నాయం అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు, బీజేపీకి ప్రత్యామ్నాయం అని అన్నావు, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అని అన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయం ఏది? ఎక్కడుంది ప్రత్యామ్నాయం? ప్రత్యామ్నాయం లేకపోగా వాళ్ళ చెప్పుల్లోనే నువ్వు కూడా కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తా ఉన్నావు. ఏమీ తేడా లేదు. బీజేపీ పరిపాలించేటటువంటి ఆర్థిక విధానాలు, బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఏమున్నాయో ఆర్థిక విధానాలు, మతోన్మాద విధానాల్లో తేడా ఉంది. కాంగ్రెస్కి బీజేపీకి ఆర్థిక విధానాల్లో అక్కడికి ఇక్కడికి తేడా లేదు. బీఆర్ఎస్ ఆర్థిక విధానాలకి ఈ ఆర్థిక విధానాలకి తేడా లేదు. ప్రజాస్వామ్యంలో తేడా లేదు, వాగ్దాన భంగాల్లో తేడా లేదు. ఎందులో తేడా ఉంది అని చెప్పి చూస్తే ఎందులోనూ తేడా లేదు అని చెప్పేసి వస్తా ఉంది. అందుకే ఇవాళ సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే
రానున్న కాలంలో 10 సంవత్సరాల కాలం భరాంచాం కాబట్టి వెనక్కి పంపించాం. కొత్త పాలన ఏమన్నా వస్తుందేమోనని చెప్పి చూసాం. కొత్త వ్యక్తులు వచ్చారు తప్ప పాత పాలనే కొనసాగుతూ ఉంది. అందుకనే ఈ పాత పాలనకు వ్యతిరేకంగా మొత్తం ప్రజలందరూ కూడా రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలకు సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అని చెప్పేసి అనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.